కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలలో నకిలీ ధృవీకరణ పత్రాల వ్యవహారం ఛేదన, ముగ్గురు నిందితుల అరెస్టు, నకిలీ రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం. ప్రభుత్వ సంక్షేమ పథకాల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కామారెడ్డిలో ఆర్ఎంఓగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ చందారి సంతోష్ తన పేరుతో మరియు అధికారిక హోదాతో జారీ చేసినట్లుగా కనిపించే వయస్సు ధృవీకరణ పత్రాలు, మొదటి వివాహ ధృవీకరణ పత్రాలపై తనకు ఎలాంటి సంబంధం లేకుండా నకిలీ సంతకాలు చేయడంతో పాటు తన అధికారిక రబ్బరు ముద్రను దుర్వినియోగం చేసి వాటిని కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బిక్కనూరు గ్రామంలోని లహరి జిరాక్స్ అండ్ ఆన్లైన్ బిక్కనూరు నిర్వహిస్తున్న ఆన్లైన్ సేవా కేంద్రం ద్వారా కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తుల నుంచి వివాహ పత్రికలు, ఆధార్ కార్డులు, కుల ఆదాయ నివాస ధృవీకరణ పత్రాలు మరియు ఇతర అవసరమైన పత్రాలను సేకరించి ప్రతి దరఖాస్తుకు 4,500 నుంచి 5,000 వరకు సేవా రుసుము వసూలు చేసిన నిందితులు జిల్లా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బోయిని ప్రసాద్ కుమ్మక్కై ప్రభుత్వ వైద్యాధికారుల అసలు సంతకాలు పొందకుండా వారి పేర్లతో నకిలీ సంతకాలు చేసి నకిలీ అధికారిక రబ్బర్ ముద్రలు వేయించి వయసు ధృవీకరణ పత్రాలు, మొదటి వివాహ ధృవీకరణ సృష్టించిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ మసూదన్, సిఐ నరహరి పాల్గొన్నారు. ఒక చిన్నపాటి స్కామ్ ఒకటి మనకి బయటికి రావడం జరిగింది. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ ప్రోగ్రామ్స్ ద్వారా గవర్నమెంట్ అందజేస్తున్న బెనిఫిట్స్ ని కొంతమంది ఫోర్జరీ తోటి ఇల్లీగల్ గా గెయిన్ చేస్తున్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ మీద తీయగలిగితే సుమారు ఇప్పటి వరకు 52 ఇటువంటి అప్లికేషన్స్ వాళ్ళు ఫోర్జరీ సంతకాలతోటి, ఫేక్ స్టాంపులతోటి వాళ్ళు ఫార్వర్డ్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ ప్రాసెస్ లో ఇందులో 36 అప్లికేషన్స్ ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ కూడా అయిపోయి వాళ్ళకి వచ్చింది. మిగతా 18 అప్లికేషన్స్ ఇంకా పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి దీని మీద ఒక నివేదిక కూడా మేము పంపిస్తాము. సో మిగతా ఫండ్స్ ఏవైతే ప్రాసెస్ ఉన్నాయో వాటిని ఇమీడియట్ గా స్టాప్ చేసేసి ఏవైతే ఆల్రెడీ 36 శాంక్షన్ అయినాయో వాళ్ళ ఎలిజిబిలిటీ ఒకసారి రీచెక్ చేసుకుని అందులో ఎలిజిబిలిటీ లేని వాళ్ళది క్యాన్సిల్ చేసుకుంటూ రీక్లెయిమ్ చేయాల్సిందిగా ఒక లెటర్ కూడా ఇవాళ పంపడం జరుగుతుంది. వివరాల్లో పెడితే ఇందులో 3 మెయిన్ పర్సన్స్ ఉన్నారు. అందులో బోయిని ప్రసాద్, ఇతను ఈ సిగ్నేచర్స్ అంతా కూడా ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ డాక్యుమెంటేషన్ చేయడం, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్స్ అతను సిగ్నేచర్స్ ఫోర్జ్ చేయడం, దాంతోపాటు వాళ్ళ స్టాంపులు కూడా ఫేక్ స్టాంపులు అన్ని కూడా రెడీ చేసుకుని ఇతను 2 ఆపరేటర్లు పెట్టుకున్నాడు. వీళ్ళకు మన కామారెడ్డిలో జిరాక్స్ సెంటర్ ఉంది. తొడైగూడ రాజా నరేందర్, తొడైగూడ రాజలింగం, ఇద్దరు కూడా తండ్రి కొడుకు. ఇద్దరితో ప్యాచప్ అయ్యి ఆ బెనిఫిషియరీ దగ్గర డబ్బులు తీసుకుంటూ వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం ఫోర్జరీ సంతకాలతోటి, ఫోర్జరీ స్టాంప్స్ తోటి కూడా గవర్నమెంట్ కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సర్ప్రైజింగ్లీ అన్ని కూడా ఈ 52 అప్లికేషన్స్ కూడా బిగ్నూర్ మండలానికి సంబంధించినవి. వీళ్ళు ఫోర్జ్ చేసిన అంతా కూడా ఇప్పుడు సిట్టింగ్ ఆర్ఎంఓవి, ఒక రిటైర్డ్ ఆర్ఎంఓ సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా న్యాచురోపతి మెడికల్ ఆఫీసర్ కూడా సిగ్నేచర్స్ కూడా వీళ్ళు ఫోర్జ్ చేసేసి డాక్యుమెంట్స్ ఫార్వర్డ్ చేసి మనకు తెలుస్తూ ఉంది. వీళ్ళ వద్ద నుంచి మనము కంప్యూటర్, ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి మానిటర్ అండ్ కీబోర్డ్, మౌస్, మొబైల్ ఫోన్స్, నకిలీ రబ్బర్ స్టాంపులు, ముద్రలు, స్టాంప్ ప్యాడ్స్ అండ్ నకిలీ సంతకాల కోసం యూజ్ చేసిన పెన్నులు, మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఫోర్జ్ చేయడం జరిగింది. ఎవరైతే నేను బోయిని ప్రసాద్ ఉన్నాడు, ఇతడు ఒక డిసెబిలిటీ ఐడి కార్డు సర్టిఫికేట్ కూడా ఫోర్జ్ చేసుకుని దాని ద్వారా ఒక ఆర్టీసీలో కన్సెషన్ బస్ పాస్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఇతను మీడియా పేరుతోటి ఎంతవరకు అతను మేము వెరిఫై చేయాల్సి ఉంది. మేము ఒకసారి అక్రెడిటేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా రాస్తాము. కే న్యూస్
అని చెప్పి ఒకటి, ఇంకోటి వన్ మోర్ న్యూస్ పేరుతోటి ప్రజాశంకరావు అని చెప్పేసి ఒకటి, అది నిజంగా అతనికి ఆథెంటిక్ కాదని మీరు వెరిఫై చేయాల్సింది. ఇవన్నీ కార్డు పెట్టుకుని ఇతడు ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్, దాంతోపాటు ఈ ఫోర్జరీ యాక్టివిటీస్ కూడా అతను పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇది ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్ గా మన టౌన్ ఎస్హెచ్ఓ గారు అండ్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్ ఫామ్ చేసుకుని వీళ్ళందరూ కూడా ఈ సెన్సిటివ్ ఇష్యూ చాలా స్విఫ్ట్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని మొత్తం అంతా కూడా ఎంటైర్ నెట్వర్క్ కూడా బయటకు తీయడం జరిగింది. సో మిగతా మండలాల్లో కూడా మనం చేశాను లేదనేది ఇంకా ఎక్కి వేసుకొని మనకు ఇప్పుడు దొరికిన 52 అప్లికేషన్స్ అన్ని కూడా విక్టిమ్ మండలం సంబంధించినవి. దీనికి కూడా దీనికి సంబంధించి ఎంటైర్ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్ కూడా పంపడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఒకటి రిపోర్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా పెట్టడం జరుగుతుంది. భాగం కాదు, ఇది అందులో భాగం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ లాగా పనిచేసినట్టు తెలుస్తా ఉంటే, సో మేబీ ఆ టైంలో కొన్ని డీటెయిల్స్ కానీ ఈ ఫైల్ ప్రాసెస్ ఎలా అవుతుంది అన్ని కూడా తెలుసుకొని ఈ ఫోర్జరీ స్కామ్ కూడా ఇతను చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా జిల్లా కలెక్టర్ గారి గురించి ఐడియా ఉంది, వాళ్ళు కూడా వాళ్ళ ఎంక్వైరీ కూడా కండక్ట్ చేస్తా ఉంది. సో ఈ మంచి ఇవాళ చేసిన డిఎస్పీ గారికి అండ్ ఈ టీం కూడా జిల్లా పోలీస్ తరఫున డీసీ గారి తరఫున కూడా బాగా కేవలం మనకు ప్రైవేట్ క్రిమినల్ ఇంటర్వేషన్ అయితే వీళ్ళు మనకి ఇంకా కొన్ని కేసెస్ కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ సేమ్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి దాకా చేస్తున్నట్టుగా మిగతా మండలాల్లో అని తెలుస్తా ఉంది. బట్ మిగతా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లో ఉందా లేదా అనేది ఇంకా వీళ్ళేం చెప్పలేదు. వీళ్ళకైతే ఇప్పటిదాకైతే కన్ఫ్యూజ్ చేయలేదు. వీళ్ళను ఇవాళ జ్యుడిషియల్ రిమాండ్ పంపించి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఇంకా ఫర్దర్ గా ఎంక్వైరీ చేయాలని పెండింగ్ ఉంది. అయితే వాళ్ళు చెప్పింది 52, మరి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన అక్యూజ్ చెప్పిన కన్ఫెషన్ అది మనం ఇంకా దాన్ని ఒకసారి మనం నోటీస్ సర్వ్ చేసుకుని కన్సర్న్ వాళ్ళ నుంచి తీసుకుంటే మనకు తెలుస్తుంది. అది సిగ్నేచర్ వెరిఫికేషన్ మనకు తెలుస్తుంది. సో దీంట్లో డిజిటల్ సిగ్నేచర్ రిలీజ్ చేస్తే కూడా మనకి ఇట్లాంటి స్కామ్ చేసే అవకాశం కూడా చాలా తక్కువ. అతను చెప్పిందంటే అక్కడ అయినా చెప్పాడు. ఇంకా మనకి ఫోరెన్సిక్ వాళ్ళు దాన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. మనం ఫోరెన్సిక్ కి రాస్తాం ఇది ఎక్కడైనా చేశారని చెప్పేసి. సో వాళ్ళు మనకి కన్ఫర్మేషన్ గా సైంటిఫిక్ గా ఇస్తారు. వాయిస్